మీరు ఇచ్చిన ఆ వీడియో ఏదైతే 36 సెకండ్లు ఉందే, మరి దాని ముందుది దాని వెనకది ఎందుకు వీడియో లేదు? మా సినిమాలో సీరియల్లో మనిషి నుంచి ఇలా గోడకెళ్ళి గోడ నుంచి మనిషికి వచ్చే షార్ట్స్ ఉంటాయి, చాలా అద్భుతంగా వాళ్ళు మిక్స్ అండ్ మ్యాచ్ చేస్తారు. అలాగా మీరు జగన్ గారు కాన్వాయ్ కారు, బ్లాక్ కారు డోరు కింద మనిషి, మళ్ళీ అక్కడి నుంచి బ్లాక్ కారు డోర్కి వచ్చి మళ్ళీ వస్తారు. ఇది ఎక్కడైనా జరిగే పనే ఉందా? ఒకవేళ అలా జరుగుంటే ఎస్పీ గారు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ కాదు, ప్రైవేట్ వెహికల్ పలానా నెంబరు అని ఎందుకు కేసు పెట్టాడో చెప్పాలి. మీరు పయ్యావుల కేశవ్ గారు, అనిత గారు ప్రెస్ మీట్లలో జగన్ గారు కారే అని చెప్పిన తర్వాత 22వ తేదీ ఎందుకు ఎస్పీ గారు మార్చి మాట్లాడారో మీరే చెప్పాలి. ఇలా అయితే చంద్రబాబు నాయుడు గారు భవిష్యత్ రాజకీయాల్లో ఒక ఫ్లైట్ యాక్సిడెంట్ అయితే ఆ ఫ్లైట్ సంబంధించిన మినిస్టర్ని అరెస్ట్ చేయాలి. ఒక ట్రైన్ యాక్సిడెంట్ అయితే దానికి సంబంధించిన మంత్రిని అరెస్ట్ చేయాలి, లేదా దాంట్లో ఉన్న ప్యాసింజర్లు అందరి మీద అరెస్ట్ చేయాలి, మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే. సో పక్కన ప్రయాణం చేస్తున్న వ్యక్తి మీద కేసు పెట్టడానికి ఈరోజు లేని దాన్ని సృష్టించి మరీ బురద చల్లి జగన్ గారికి మానవత్వం లేదు అంటే ఈ రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. అంటే చాలా మంది జగన్మోహన్ రెడ్డి గురించి అతను మాట్లాడితే బయటకు వచ్చి విలువలు, నీతి, నిజాయితీ, జాలి, దయ ఇలాంటి పదాలు కొన్ని జగన్మోహన్ రెడ్డి నోట్లోంచి రాకూడదండి. ఎందుకంటే ఈరోజు అటువంటి ఆ మాటలు మాట్లాడడానికి కూడా పూర్తిగా అర్హత లేనివాడు జగన్మోహన్ రెడ్డి. అటువంటి వ్యక్తి ఈరోజు పైగా దాన్ని సమర్థించుకోవడం ఏంటి? నిజంగా యాక్సిడెంటల్ పడ్డాడు అనుకుంటే వెంటనే బయటికి తీసి ఒక హాస్పిటల్కి పంపించుంటే ఒక నిండు ప్రాణం బతికేది. ఈరోజు ఆ కుటుంబానికి సింగాయిని తీసుకొచ్చి ఇవ్వలేడు కదా. ఆయనైతే చక్కగా ప్రయాణం అంతా చేసుకుని ఆ విగ్రహం ఆవిష్కరణ చేసుకుని మళ్ళీ ఇంటికి వచ్చి హ్యాపీగా కూర్చున్నాడు. 2 ప్రాణాలు పోయినాయి, ఆ 2 ప్రాణాలను తీసుకొచ్చి ఇచ్చేవాడు కాదు కదా. అంటే బయటకు వచ్చి ఒక అతను అంటాడు, ఎవడో మా కార్యకర్తే కదా చచ్చిపోయాడు. అరే మీ కార్యకర్త చచ్చిపోయిన మనిషి, అక్కడ మనిషి చనిపోయాడన్న సంగతి మీకు ఎందుకు గుర్తు రావట్లేదు? ఆ మనిషి చనిపోవడానికి కారణం ఆ నాయకుడే అన్న సంగతి ఎందుకు గుర్తు రావట్లేదు? మళ్ళీ పైగా దాన్ని సమర్థించుకునే పరిస్థితి మనం అందరం కూడా చూస్తూ ఉంటే సమాజంలోని హింసను ప్రేరేపించే పరిస్థితి. ఎంత దారుణంగా హింసను ప్రేరేపిస్తున్నాడండి. అంటే ఒక నేరస్తు చాలా సందర్భాల్లో గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అంటారు, సీఎం గారు ఒక మాట అంటారు, రాజకీయ ముసుగులో ఉన్న ఒక నేరస్తుడు. ఎస్, ఆ పదానికి ప్రాపర్ యాప్ట్ ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. ఒక రాజకీయ నేపథ్యం ఉన్న వ్యక్తి రాజకీయ ముసుగులో ఉంటే ఎలాంటి అనర్థాలు దారితీస్తాయో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పర్యటనలు కూడా అలాగే మనం చూస్తున్నాం. మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, సత్యసాయి జిల్లాకి ఒక పరామర్శకి పోయాడు. ఆ రోజు అలాగే హెలికాప్టర్ దగ్గర రచ్చ చేశారు వైసీపీ కార్యకర్తలు. తర్వాత హెలికాప్టర్ ఏదో పని చేయట్లేదు, ఏదో సాంకేతిక లోపం ఉందని బై రోడ్ వెళ్తూ ఓ పెద్ద రోడ్ షో చేసుకుని వెళ్ళాడు. తర్వాత మనకి పొదిలి వెళ్ళారు, రైతుల గురించి అని చెప్పేసి వెళ్ళారు. ఆ రోజు అదే టైంలో జరిగిన కృష్ణంరాజు ఇన్సిడెంట్ సంబంధించి సాక్షి టీవీలో ఈ అమరావతి మహిళల గురించి తప్పుడుగా మాట్లాడారని అక్కడ పక్కన ఎవరో ఒక చిన్న ధర్నా చేస్తూ ఉంటే ప్లకార్డ్స్ పట్టుకుంటే వైసీపీ కార్యకర్తలు పోలీసులను కూడా రాళ్ళు ఇచ్చి కొట్టే పరిస్థితి కనిపించింది. ఇలాంటి నేపథ్యంలో చాలా క్లియర్గా మనకి ఈ రెంటపల్లి వెళ్ళేటప్పుడు మా ఎస్పీ గారు చాలా క్లియర్గా చెప్పారు, సార్ ఇంతమంది వెళ్ళేటప్పుడు మేము ఇబ్బంది పడతాం, Z+ సెక్యూరిటీ ఉన్న వ్యక్తికి ప్రొటెక్షన్ ఇవ్వాలంటే ఆ రోడ్లో పనికిరాదు, సో మీరు కొంచెం మాకు సహకరించండి అని చాలా క్లియర్గా చెప్పినప్పటికీ అతను ఈరోజు బల ప్రదర్శన అనుకున్నాడు. అంటే ఒక పరామర్శకి వెళ్ళేటప్పుడు కనీసం మీకు విషయం చెప్పనండి, అంటే ఇక్కడ సందర్భం బట్టి చెప్పాలి కాబట్టి చెప్తున్నా. లోకేష్ బాబు గారు ఆయన రాజకీయంలోకి వచ్చి ఎన్ని సంవత్సరాలు అయిందో మీకు తెలుసు. ఏదైనా పరామర్శకి వెళ్ళినప్పుడు ఎవరైనా వచ్చి సెల్ఫీ అడిగితే ఏమంటారో తెలుసా ఆయన? ఇది సందర్భం కాదు బాబు సెల్ఫీ తీసుకోవటానికి, నేను వచ్చింది పరామర్శకి, నేను ఇంకేదైనా మీటింగ్కి వచ్చినా లేకపోతే ఇంకో ప్రోగ్రామ్కి వచ్చినా కంపల్సరీ సెల్ఫీ ఇస్తా అని ఏదైనా మామూలు ప్రోగ్రామ్కి వస్తే వచ్చిన ప్రతి కార్యకర్తకి కూడా 2000 మంది ఉన్నాయండి, 3000 మంది నుండి సెల్ఫీ ఇచ్చి వెళ్తాడు. అది లోకేష్ గారి తాలూకా రాజకీయ పరిణితి. అది ఇతగాడు ఈరోజు రాజకీయంలో కొత్తగా వచ్చిన వ్యక్తి కాదు కదా. వాళ్ళ నాన్నగారు ఉన్నప్పటి నుంచి కూడా రాజకీయాల్లో ఉన్నాడు ఆయన. వాళ్ళ నాన్న ఒక ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి. ఈయన రాజకీయాల్లోకి వచ్చి ఇంచుమించు 15 సంవత్సరాల పైన 20 సంవత్సరాల పైన అయింది. అటువంటి వ్యక్తి కనీసం ఒక మనిషి ప్రాణం గురించి, సొంత వైసీపీ కార్యకర్త ప్రాణం గురించి కూడా ఆలోచన చేయకుండా